నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ రెండోసారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానుకున్నాను. ఈరోజు 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తిరిగి గెలిపించుకోవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి పైన ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు వరుసగా ఓడిపోయారు. అనేక రాష్ట్రాల్లో అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ జీరో పార్టీగా మారిపోయింది అనేక రాష్ట్రాలలో. అలాంటి కాంగ్రెస్ పార్టీ సూర్యుని మీద ఉమ్మినట్లుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి బట్ట కోసం ఇక్కడక్కడ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.